ప్రస్తుతం మనం మాందీశ్వరాలయ ప్రాంగణంలో ఉన్నాము. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు, ఏంటి మాందీశ్వరాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? నేను ఎక్కడా వినలేదు, మొట్టమొదటిగా విన్నాను ఇక్కడ. ఏంటి దీని ప్రత్యేకత? దీని ప్రత్యేకతే కాదండి, మాందీశ్వరుడే ప్రత్యేకత. అంతేనా? రామాయణ కాలంలో త్రేతాయుగంలో మాందీశ్వరుడు ఇంద్రజిత్తు జననం అప్పుడు, రావణాసురుడు మరణం అప్పుడు మట్టుకే మనకు కనపడతారు మన ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాల్లో. అసలు మాందీశ్వరుడు శనీశ్వరుడు వారికి ఇద్దరు భార్యలు, మందాదేవి, జ్యేష్ఠాదేవి. మందాదేవికి శనీశ్వరుడు వారికి పుట్టినటువంటి కుమారుడు మాందీశ్వరుడు. మందాదేవికి శనీశ్వరుడికి పుట్టారు కాబట్టి మాందీశ్వరుడు. ఏది మన మందపల్లిలో ఉండేటువంటి మందేశ్వర స్వామి కాదు, మాంధీ. తూర్పు గోదావరి జిల్లా మందపల్లి స్వామి ఏమో శనీశ్వరుడు. ఆయన కుమారుడైనటువంటి ఈయనేమో మందాదేవికి శనీశ్వరుడికి పుట్టారు కాబట్టి మాందీశ్వరుడు అన్నారు. మందపుత్రుడు కాబట్టి మాందీశ్వరుడు, మందాదేవి పుత్రుడు కాబట్టి మాందీశ్వరుడు అన్నమాట. ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఉండే మందపల్లిలో ఉండే వాళ్ళకి అక్కడ ఆలయానికి మాందీశ్వరుడు అని ఎట్లా మందేశ్వరుడు, మందపల్లి మందేశ్వరుడు. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మందహ అంటే గ్రహం, శని గ్రహం అందరికంటే ఎక్కువ సార్లు ఈ 30 డిగ్రీల్లో ఒక్కొక్క రాశిలో 30 నెలలు 2.5 సంవత్సరాలు మెల్లగా నడుస్తుంది కదా, అందుకని మందహ అన్నారు. శనీశ్వరుణ్ణి దశరథ మహారాజు స్తుతించిన స్తోత్రంలో మందహ, పిప్పలాద, మందహ, కోణస్థో అని చెప్పి శ్లోకం ఉంటుంది. కోణస్థో పింగళో బభ్రుహు కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనేశ్వరో మందహ పిప్పలాదేన సంస్కృత అని ఉంటుంది అనమాట. కోణస్థో బభ్రుహు, కోణస్థో పింగళో బభ్రుహు కృష్ణో రౌద్రాంతహో యమః శనేశ్వరో మందహ విప్పలాదేన సంస్కృత అనేటువంటి ఆ శ్లోకంలో మందహ అని దశనామాలతో ప్రార్థించాడు దశరథ మహారాజు శనీశ్వరుని. ఆయన మందగ్రహం మెల్లగా నడిచేవాడు గనుక ఆ దశనామ స్తోత్రంలో మందహ అని ఉంది గనక ఆ మందపల్లి అనే పేరు. మందీశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, మెల్లగా నడిచే శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నా ఊరి పేరు మందపల్లి, ఆయన మందేశ్వరుడు. ఈయన మాందీ పుత్రుడు గనక మాందీశ్వరుడు. శనీశ్వరుడు మన యూట్యూబ్ లో కొడితే మాందీశ్వరుడు అని కొడితే అదే వచ్చేస్తుంది చాలా వరకు. అయితే ఈ మాందీశ్వరుణ్ణి ఎక్కువగా తమిళియన్స్ పూజిస్తారు. తిరునెల్వేలిలో మాందీశ్వర ఆలయం ఉంది. అక్కడ యజ్ఞాగాది క్రతువులు, అభిషేకాలు, అర్చనలు. కుంభకోణంలో విగ్రహ రూపంగా ఉంటారు శనీశ్వరుడు, మందాదేవి, జ్యేష్ఠాదేవి, కింద మాందీశ్వరుడు. ఆ జ్యేష్ఠాదేవికి శనీశ్వరుడికి 2 కుమారుడైనటువంటి గుళిక. ఈ 5గురితో కూడినటువంటి ఉపాలయం ఒక శివాలయంలో ఉపాలయంలో ఉంటుంది. కుంభకోణం టౌన్ నుంచి ఒక 7 కిలోమీటర్ తిరువళ్ళయూరు అనే ఊర్లో ఉంటుంది. తర్వాత అరక్కోణం దగ్గర తిరువాలంగాడులో కూడా పర్వతారణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన పూజించిన వాళ్ళని నేను అనుగ్రహిస్తానని వరంతో అక్కడ లింగ రూపంలో ఆయన శనీశ్వరుడు యొక్క పాదం నుంచి వచ్చారు అంటారు. శనీశ్వరుడు వారు ఇంద్రజిత్తు యొక్క మృతికి కారణం అవ్వాలని తనుండ స్థానంలో ఏకాదశి స్థానంలో రావణాసురుడు అన్ని గ్రహాలను పెట్టి నా కుమారుడు పుట్టేటప్పుడు మీరందరూ ఏకాదశి స్థానంలో ఉండండి అంటాడు. ఎందుకు? వరాలు అవన్నీ తెచ్చుకునే శక్తి నా కుమారులకు లేకపోతే నాలాగా బ్రహ్మ మహేశ్వరాది వరాలను గనక వీళ్ళు పొందలేకపోయినట్లయితే దైత్య సామ్రాజ్యం నశించకుండా, లంకా సామ్రాజ్యం నశించకుండా ఉండే దానికోసం ఆయన నవగ్రహాలు మొత్తాన్ని ఏకాదశి స్థానంలో పెట్టాడు. 11వ ఇంట్లో లగ్నం మీనం అనుకుందాం, కుంభంలో మకరంలో పెట్టాడు. ఆయన శనీశ్వరుడు వారి కోపం వచ్చింది. ఈయన కింద లక్షలాది సంవత్సరాలు మగ్గిపోతా ఉన్నాము, ఇంకా ఈయన వారసులు కూడా అంత బలవంతులు, పుట్టుకతోనే బలవంతులైతే తపోధనుడు కాపోయినా పుట్టుకతో బలవంతులైనట్టయితే ఈ బానిసత్వం ఎంతకాలం చేస్తాం? ఈ పుత్రుణ్ణి, ఈ సంతానాన్ని మనం అల్పాయుష్మంతుని చేద్దామని కుడికాలు వేయుల్లో పెట్టాడు. 12వ ఇంట్లో శని ఉంటే అల్పాయుష్మంతులు అవుతారు. అది గ్రహించిన రావణ బ్రహ్మ, ఆయన పులస్య బ్రహ్మ కుమారుడు, మహా తపస్వి, త్రిలోదకాధిపత్యం నిర్వహించేవాడు కదా, ఆ కాలును నరికేశాడు. ఆ కాలు ఎగిరి లగ్నంలో పడింది. ఆ లగ్నంలో పడేసరికల్లా అది కొట్టుకుని, ఇప్పుడు ఏదైనా ఒక శరీరం నుంచి ఒక అవయవం విడిపడినప్పుడు కొద్దిసేపు ఆ ప్రాణశక్తి నశించగానే నిర్జీవం అయిపోతుంది కదా, అది మృతం అయిపోయింది. ఆ మృత శరీరంలో మృతమైన కాలులో, ఆ కుడి కాలులో ఈ మాందీశ్వరుడు వారు ప్రవేశించాడు. శనిపుత్రుడు శనికి, మందాదేవికి పుత్రుడైనటువంటి మాందీశ్వరుడు వారు ఆ కాలులో ప్రవేశించి కదిలాడు. అంటే ఇప్పుడు మాందీశ్వరుడు వారు ఎక్కడున్నట్టు? లగ్నంలో ఉన్నాడు. మాంది లగ్నంలో ఉంటే దుర్మరణం పాలవుతారు, యశోకీర్తులు రావు ఆ మనిషికి.
ఓ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైనా ప్రపంచంలో కొంచెం జుత్తులు మారిగా నక్కగా అదొక రకమైన ప్రవర్తన కలిగిన వాళ్ళని మనం ఏమంటాం, ఇతను ఇంద్రజిత్తులాగా ఉన్నాడు రా అంటారు. ఓహో, వీడు ఇంద్రజిత్తురా, ఎక్కడికి వెళ్ళినా ఇంద్రజిత్తుడు అంట. అంటే ఏంటి, మాయలు మారి అనమాట. ఆ ఇంద్రజిత్తు కూడా అల్పాయుష్మంతుడు అయిపోయి రావణుడి కంటే ముందే త్రిలోకాధిపత్యం వహించవలసినటువంటి వాడు స్వర్గ సింహాసనాన్ని, దైత్య సింహాసనాన్ని, భూలోక సింహాసనాన్ని, త్రిలోకాలని పాలించవలసినటువంటి ఉత్తరాధికారి, రాజకుమారుడు, యువరాజు, రాజవారసుడు రావణుడి కంటే ముందుగానే ప్రత్యంగిరాది కృత్యాది ప్రత్యంగిరాది దేవతల్ని ప్రసన్నం చేసుకుని దివ్యాయుధ దివ్య శస్త్రాస్త్ర రథ కవచాదుల్ని కూడా అగ్నిగుండం ద్వారా, ఆ హోమం ద్వారా వాళ్ళు బయటికి తీసుకోవటం, ఇంద్రజిత్తు లక్ష్మణాదులు దాన్ని నిర్వీర్యం చేసేయటం. అలా ఆకాశ యుద్ధంలో దబ్బులు కింద పడి మరణిస్తాడు. అల్పాయుష్మంతుడై దుర్మరణం పాలై మరణిస్తాడు. ఆయన ఆరూపంగా మనం రామాయణంలో చెప్పబడింది. మళ్ళీ రావణ సంహారం అప్పుడు రావణుడి యొక్క బొడ్డులో ఉన్నటువంటి అమృత భాండాన్ని ఛేదించే దానికోసం ఆ రామ బాణాన్ని వాయుదేవుడు కొంచెం ఉంచుతాడు. మాందేశ్వరుడు కూడా తన బలాన్ని కూడా ఆ రామబాణంలో పెట్టి క్రూరంగా దాన్ని చీల్చేసేసి ఆ నాభిలో ఉండే అమృత భాండాన్ని చిన్నాభిన్నం చేసి రావణ మృతికి కారణమవుతారు. అప్పుడు దేవదుందుబులు మోగి పుష్పవాన పూలవాన కురిసి వారందరూ ఏం చెబుతారు, నిన్ను పూజించే వారిని, మాంధీశ్వర, శనిపుత్రుడైనటువంటి మాంధీశ్వర, నిన్ను పూజించే వారందరికి మేము శుభ ఫలితాలు ఇస్తామని వరం ఇచ్చారు. ఓకే, మనం ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళం. అవన్నీ జరిగిందా చూడండి, వీడియో చూపెట్టండి అంటే మనం చూపెట్టలేం. మనం పరంపరగా, శిష్య పరంపరగా, గురు పరంపరగా మన ధర్మశాస్త్రాల్లో, మనకుండే నానుడుల్లో, మనకుండేటువంటి పెద్దల నుంచి మనకు రాబడిన పురాణాల ద్వారా మనం తెలిసిన దాన్ని మనం ఆచరిస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో అసలు ఏ కష్టం వచ్చినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని పాశుపత రుద్రాలు చేసినా, ఎన్ని రకాల జపహోమ తపస్సు సురాచనాదులు చేసినప్పటికి కూడాను ఏ ఫలితం లేకపోతే నీకు మాందేశ్వరుడే దిక్కు, ఆయన్ని పూజిస్తే ఆయన కరుణిస్తే కరుణించినట్టు, లేకపోతే నీకు ఈ జన్మకి ఇంతే అని చెప్తారు. తమిళనాడులో అల్టిమేట్ పవర్ అన్నట్టు, అల్టిమేట్ పవర్. రహస్య గ్రహరాజాయ నమః అని ఆయన పేరేంటి, శనీశ్వర పాదోద్భవాయ నమః, రహస్య గ్రహరాజాయ నమః. గ్రహరాజు ఎవరు, మామూలుగా సూర్యుడు గ్రహరాజు, కానీ రహస్య గ్రహరాజాయ నమః, నిజంగా గ్రహరాజు గ్రహాలు ఇచ్చేటువంటి దుష్ఫలితాలని నిర్వీర్యం చేసేటువంటి తనను పూజించే భక్తుల్ని కళ్ళు నేత్ర వ్యాధులు తీర్చేస్తాడు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తాడు. అబార్షన్స్ అవుతుంటే అబార్షన్ అవ్వకోకుండా సంతానం నిలిచేటట్టుగా చేస్తాడు. ఆయన చేయలేని పని లేదు. మాంది ఎక్కడ ఉన్నా దోషమే. 12 ద్వాదశ స్థానాల్లో ఉపచయ స్థానాలు అయినటువంటి 3, 6, 10, 11 స్థానాలు కాకుండా ఎక్కడున్నా మహాదోషం. ఈ మూడిట్లో ఉన్న ఎంతో కొంత దోషం. నవగ్రహాలే కాకుండా దోషం అంటున్నారు, దోష పరిహారం కూడా ఆయనేనా? మనం పూజ చేసుకుంటే పరిహారం, పూజ చేసుకోకుండా ఆయన ఎక్కడున్నారో అక్కడ ఉంచుకున్నట్టయితేనేమో దోషం. ఇప్పుడు ప్రేతగ్రహం కూడా అంటారు కదా, ఏంటి? అదే ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రేతగ్రహం అంటే మనం భయపడేటువంటి, మానవ లోకం భయపడేటటువంటి భూత ప్రేత పిశాచ ఈ జిన్లు ఇలాంటి పట్టి పీడించేది, ప్రయోగిస్తే పట్టేవి లేదా అవే పట్టేవి లోకంలో ఉండేటువంటి ప్రేతం కాదైనా. శనీశ్వరుడు యొక్క కాలు తెగి మృతమైపోతే ఆ మృతంలో ప్రవేశించి చెలించాడు కాబట్టి శనీశ్వర పాదోద్భవాయ నమః, ప్రేతగ్రహాయ నమః, శ్మశానవాసాయ నమః, ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక శరీరం, ఏ జీవి శరీరం అయినా ఒక భాగం తెగినప్పుడు కొద్దిసేపు కంటే దాంట్లో ప్రాణం ఉండదు. దాన్ని ఏమంటాం? మృతమైన శరీరం అంటాం కదా, ప్రేతమే కదా. ప్రేతం అంటే అర్థం ఏంటి? మృత శరీరం అని అర్థం. ఏదైనా ప్రేతం, మానవ దేహం మరి ప్రేతం. ఆ ప్రేత శరీరంలో ప్రవేశించి మళ్ళీ జీవించి కదిలాడు గనుక ఆయన ప్రేతగ్రహం అన్నారు. కానీ ఆయన దుష్టగ్రహాలతో కూడిన ప్రేతగ్రహం కాదు. సాక్షాత్ రవిపుత్రుడు ఆయన. రవిపుత్రుడైనటువంటి శనీశ్వరుడు పుత్రుడు, రవి పౌత్రుడు, పుత్రుడు కాదు, రవి యొక్క పౌత్రుడు. శనీశ్వరుడు వారికి మందాదేవికి పుట్టినటువంటి పుత్రుడు. ఆయన ఎట్లా ప్రేతగ్రహం అవుతారు? వాళ్ళందరూ దేవతలే. అయితే ఇప్పుడు ఈయన కూడా గ్రహం అంటే ఉపగ్రహం. 11 గ్రహ మతాంతరంలో చాలా భేదాలు ఉన్నాయి అనుకోండి. 11 రకాల ఛాయాగ్రహం, ఉపగ్రహం, ఛాయాగ్రహం అంటారు ఆయన. జాతకంలో
30 ఏళ్ల క్రితం కాలంలో చాలా ప్రశస్తి వహించినటువంటి అన్ని స్కూల్స్, జైమిని స్కూల్, ఏ రకమైనటువంటి పరాశర హోరను అనుసరించేవాడు కానీ, హృదయశస్సును అనుసరించేవాడు కానీ, వరాహమిహుడిని అనుసరించేవారు కానీ, ఎవరైనా సరే నవగ్రహాలు, లగ్నము, యమ, ఇంద్ర, వరుణ గ్రహాలు, మాంది, గుళిక ఇవి వేయకోకుండా చాటు చూచేవాళ్ళు కాదు. మళ్ళీ ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాల నుంచి చాలా మంది మాంది ప్రచారకులు, మాబోటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద మహాత్ములు ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడాను చింతా రుక్మాంగదరావు గారి ఇంటి చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది మాందినే ప్రధానంగా తీసుకుని, ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు? నవగ్రహాల్లో కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఇచ్చే ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఆ చెడు ఫలితాలు ఇచ్చే వారి ముందు వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినా వారు దుష్టుడికి దూరంగా ఉండాలన్నారు. కానీ మన పాపాలని, మన యొక్క దోషాలను అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం పక్కకు వెళ్తే ఇంకా త్వరితంగా ఇస్తాయి తప్పితే అవేమి పూజించినంత మాత్రాన బ్యాంకులో ₹1,00,000 ఉంది, 1,10,000 వేస్తే ఇస్తారా? అందుకని శుభగ్రహాలు 2, అశుభగ్రహాలు 7 ఉంటే ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం వల్ల చెడే గాని మంచి వచ్చేది కాదు అనేది కొంతమంది అభిప్రాయం. అంచేత నవగ్రహాలను పూజించేదానికంటే నవగ్రహాలందరూ వరం ఇచ్చారు కానీ నిన్ను పూజిస్తే మేమందరం అనుగ్రహిస్తామని, అందుకని ఈయన్ని పూజించినట్లయితే అన్ని గ్రహాలు చల్లబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే వన్ షాట్ సొల్యూషన్, వన్ షాట్, ఒక దెబ్బతో అన్ని అక్కడ ఉండే నవగ్రహాలకు సంబంధించిన పరిహారాలు కూడా ఈయన్ని పూజిస్తే అయిపోతాయి. నవగ్రహాలను విడిగా చేయక్కర్లా. గురువు గారు, చాలా మంది నవగ్రహాల చుట్టూ తిరగాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు గురువు గారు. అవును, నవగ్రహాల చుట్టూ తిరగడా భయపడతారు. నవగ్రహాలు తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయాలని, కాళ్ళు కడుక్కోవాలని, అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళకూడదని, ఇలాంటి ఎందుకని భయాలు? గ్రహాలంటేనే పట్టి పీడించేవని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు దోషం ఇచ్చే గ్రహం ముందుకెళ్ళి మరీ గజగజలాడుతా నిలబడి ప్రార్థించే కంటే, ప్రార్థించవద్దని సనాతనులు చెప్పిన ధర్మాన్ని నేను కొట్టివేయట్లేదు కానీ అది చేయొద్దని చెప్పను. దానికంటే 1000 రెట్లు మాందేశ్వరుడు పూజిస్తే మంచిది. దానికంటే 1000 రెట్లు మాందేశ్వరుడిని పూజించినట్లయితే నవగ్రహాలు ఇచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు వస్తాయన్నమాట. ఓకే. అయితే ఇక్కడ మాందేశ్వర ఆలయంలో మనం ప్రదక్షిణ చేసి పూజ చేసుకున్న తర్వాత దానికేం ఇంకా నార్మలే, ఇక మళ్ళీ మనం నవగ్రహాల చుట్టూ తిరిగితే అట్లాంటిది ఏం లేదు, ఏం అక్కర్లేదు. ఓకే, సహజంగానే చేయొచ్చు. మాందేశ్వరుడికి దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి గృహాలకు వెళ్ళకూడదు, ఎవరి గృహాలకు వెళ్ళకూడదు, వేరే దేవాలయాలకు వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా తన స్వగృహానికే రావాలనే నియమం ఉంది. సో ఇప్పుడు యాదగిరి గుట్ట ఉంది. సో మాందేశ్వరుని దర్శించుకున్న తర్వాత యాదగిరి గుట్ట బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. అసలు యాదగిరి గుట్టలో ఆయన అధిష్టాత నరసింహస్వామి, అధిష్టాన దేవత ఆయన. ఆ క్షేత్రాన్ని ప్రవేశించి ఆయన మన్నలను పొందకుండా ఆయన తిరస్కరించి మిగతా ఉపదేవతలను సందర్శించి వెళ్ళటం కూడా క్షేమం కాదు కదా. మేమందరికి చెబుతాం, యాదగిరిగుట్ట వచ్చారు, దక్షిణామూర్తి కోసం వచ్చారు, మా స్వామి బోధానంద గోసేవాశ్రమానికి వచ్చారు, కాలభైరవ క్షేత్రానికి వచ్చారు, మాందేశ్వరాలయానికి వచ్చారు. దీనికి ముందు గాని దీని తరువాత గాని ఆ క్షేత్రాన్ని దర్శించే తీరాలి. ఆలయ మర్యాదలను పాటించండి, సనాతన ధర్మాన్ని పోషించమని చెబుతాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ప్రధానమైన సందేహం గురుగారు, ఇప్పుడు ఏలినాటి శని అంటూ ఉంటారు కదా గురు. అవును. ఆ ఏలినాటి శని దాదాపు 7.5 సంవత్సరాలు ఉంటుంది కదా. అవును. సో ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో రోజు శనీశ్వర నవగ్రహాల చుట్టూ తిరగాలని రకరకాలుగా చెప్తా ఉంటారు. సో ఈ మాంధేశ్వరాలయం దానికి ఏమైనా పరిష్కారం చూపిస్తుంది? బ్రహ్మాండమైన పరిష్కారం. అర్ధాష్టమి శని, అష్టమి శని, 7.5 అని 7 శని అంటారు కదా. 7.5 సంవత్సరాల శని హిందీలో 7.5 అంటారు. ఈ 7.5 గాని లగ్నం నుంచి చంద్రుడు ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడో ఆ రాశి మఖా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు పుట్టినప్పుడు, 3వ పాదంలో ఉన్నాడు. సింహరాశి లెక్క. సింహరాశికి ఇప్పుడు శనీశ్వరుడు ఎక్కడున్నారు? అష్టమంలో ఉన్నాడు, మేనంలో. ఇప్పుడు చంద్రుడు మేనంలో ఉన్నాడు అనుకుందాం, రేవతిలో ఉన్నాడు అనుకుందాం. శనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మేనంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక వెనక 2.5 సంవత్సరాలు, మేనంలో ఒక 2.5 సంవత్సరాలు, మేషంలో ఒక 2.5 సంవత్సరాలు. ఈ 3 రాశుల్లో తన జన్మరాశి నుంచి శని 12వ ఇంట్లో, 1వ ఇంట్లో, 2వ ఇంట్లో ఉంటేనేమో ఏలినాటి శని. జన్మరాశి నుంచి 4లో సంచరిస్తూ ఉంటేనేమో అర్ధాష్టమ శని, సగం శని పట్టినట్టు. అదే 8వ రాశిలో ఉంటే అష్టమ శని. ఈ దోషాలు మహాదోషాలు. ఓకే.
భాగ్యంలో గురువు ఉంటే తప్పించుకున్న వారికి భాగ్యంలో గురువు, పట్టుబడిన వారికి అష్టమంలో శని అని పేరు. ఇలాంటి 7.5లో ఉండే ఎంతో మంది నవచక్రవర్తి ఏంటి, రామాదులు, కృష్ణ, ఎంతో మంది మహా ధర్మ చక్రవర్తులందరూ కూడా 7.5 కాలంలో వనవాసాలకు వెళ్ళారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. శనీశ్వరుని తప్పించుకునేవాడు ఆయన ధర్మ పరిపాలన అన్నమాట. ఆ దోషాలను ఇచ్చే తీరుతాడు, అంతే ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు. అప్పుడు శనీశ్వరుడు కుమారుడే కదా మాందీశ్వరుడు. ఈ మాందీశ్వరుడు వారికి నవగ్రహాలన్నీ శనీశ్వరుడితో కలిసి వరం ఇచ్చారు కదా, నిన్ను పూజించే వారికి మేము బాధించమని ఇచ్చారు కదా. అంచేత మాందీశ్వరుడిని పూజించినట్లయితే శనీశ్వరుడు కుమారుడు కూడా మందాపుత్రుడు గనక, మందాదేవి శనీశ్వరుడికి పుట్టినవాడు గనక తండ్రిని శమింపజేసే శక్తి కొడుక్కుంది. తర్వాత కాలభైరవుడు కూడా ఆ 7.5 అర్ధాష్టమ శని, అష్టమ శని దోష నివారణ చేసే శక్తి ఉంది. ఎందుకని? శనీశ్వరుడు వారికి కాలభైరవుడు గురువు, ఆయనకు గృహఛేద్రాలు రవి, మన యముడికి సూర్యపుత్రుడు కదా, ఛాయా మార్తాండ సంభూతం అంటాం కదా. ఆ గృహఛేద్రాలు, గృహ కలహాలు జరిగినప్పుడు అంతరిక్ష లోకంలో, సౌరమండలంలో ఆ శనీశ్వరుడు వారు కొంచెం క్లేశానికి గురై, క్లేదమోదాలకు గురై ఆయన దుఃఖంతో ఉన్నప్పుడు కాలభైరవుడు ఆయనకి మంత్రోపదేశం చేసి శనీశ్వరుడు వారికి, ఆయనకి కాలభైరవుడు శనీశ్వరుడు వారికి గురువు అన్నమాట. సశిష్యుడు ఎప్పుడైనా సద్గురువు మాట కాదనడు కదా, అంచేత శనీశ్వరుడు వారిని అడ్డుపడాలంటే కాలభైరవుడే. సో ఆ రకంగా 7.5 అడ్డుకోవడానికి ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మా తండ్రి ఉన్నారు, పుత్రుడు ఉన్నాడు. సో అద్భుతమైన దివ్యంగా ఉంది గురువు గారు, మంచి క్షేత్రం అయితే. అందుకని నేను ఆలోచించాను, ఈ క్షేత్రంలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ విభాగం మొదట స్వామి బోధానంద గోసేవాశ్రయం అని చెప్పేసి స్వామీజీ పేరు మీద కొంతమంది కలిసి స్థాపించారు. వేరే ఒక పెద్దవాళ్ళ సహకారంతో స్థాపించాం. తర్వాత స్వతంత్రంగా వ్యవహరించాల్సి వచ్చి ఇబ్బందులు పడే టైంలో ఏదైనా 10 మంది గోశాలకు వచ్చినప్పుడు వారి ఈతి బాధలు తీరాలి, ఆశ్రమానికి ప్రశస్తి కలగాలని మహాకాలభైరవుని ప్రతిష్ఠించాం. కాలభైరవ గురువు అని రాజమండ్రిలో ఉంటారు, ఆయన విగ్రహం ఇచ్చారు, ప్రతిష్ఠించాము. 2 సంవత్సరాలు ఎండలో ఎండి వానకు తడిచి చలికి వణికి అన్నట్టుగా ఉంది విగ్రహం. తర్వాత అప్పు చేసి మరి నేను స్వతంత్రంగా దేవాలయాన్ని కట్టించి ఎన్నో బాధలకు, విధి బాధలకు గురయ్యి అవన్నీ సరి చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఇంక సరి చేస్తూనే ఉన్నాం. తర్వాత తమిళనాడు ప్రాంతంలో నేను వెళ్ళటము, నా పృచ్ఛకులు వెళ్ళటం, ఇట్లాంటి కొన్ని అక్కడ ఉండే ఇబ్బందులు బట్టి, పైగా విజయవాడ ప్రాంతంలో మాందేశ్వరాలయం మంగళగిరిలో సుధాకర్ నాయుడు గారిని ఒక ఆయన, చింతా రుక్మాంగదరావు గారి మార్గదర్శకత్వంలో అక్కడ స్థాపించారు. అది చూసి మన దగ్గర ప్లేస్ ఉంది కదా, తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం స్థాపించినటువంటి కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా స్వామిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిన మహద్భాగ్యం కలుగుతుంది, నా జన్మ ధన్యమవుతుందని ఆలోచించి 1000 ప్రయాసాలు కోర్చి తమిళనాడు వెళ్ళి అక్కడ ఆగమ శాస్త్ర ఎట్టబడితే అట్ట కాకుండా ఆగమ శాస్త్ర రీత్యా ఎలా స్థాపించాలో అలా, అదే చింతా రుక్మాంగదరావు గారి ద్వారా వేద పండితుల సమక్షంలో ఈ పోయిన సంవత్సరం జూన్లో స్థాపించడం జరిగింది. రేపు జూన్ అమావాస్య వస్తే, రేపు మే 16 అమావాస్య కాకుండా జూన్లో వచ్చే అమావాస్యకి సంవత్సరం అయింది స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి. ఇప్పటికే ఒక 400-500 మందికి నేను పరిచయం చేశాను కొత్త దేవుణ్ణి. తెలంగాణకి కొత్త దేవుణ్ణి పరిచయం చేసినటువంటి భాగ్యం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గురుగారు, భగవంతుడు ఒక వాహకాన్ని ఎంచుకుంటాడు. అవునండి, ఆయన ఏం చేయాలన్నా ఒక వాహకాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అన్నమయ్యని ఎంచుకున్నారు, వాగ్గేయకారుడుగా ఆయన యొక్క స్థుతిని ఇలా అన్నమయ్య ద్వారా నిర్వహించారు. అదంతా అన్నమయ్య గొప్పతనమా అంటే భగవంతుని చేయించుకున్నాడు. అట్లా భగవంతుడు తనకి ఏది కావాలో చేయించుకుంటాడు. అట్లా మీకు మాందేశ్వరుడు బహుశా మీ ద్వారా చేయించుకుంటున్నారు గురువు గారు. అంటే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే యాదగిరి ఒక విశిష్టమైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణలోనే అత్యంత విశిష్ట ఆలయంగా చూస్తాం మనం. అలాంటి యాదగిరి గుట్ట సమీపంలో ఆయన పాదాల చెంత ఇక్కడ ఈ క్షేత్రంలో మళ్ళీ ఇక్కడ మీరు ఈ కార్యక్రమాన్ని చేశారు చూసారా. మనం తీసుకురావాలంటే స్వామిని తీసుకురాలేదు. చింతా రుక్మాంగదరావు గారు ఇదే ప్లేస్ లో నిలబడి ఒక 3-4 months క్రితం ఛానల్ కి సుమన్ టీవీ వారికి ఇస్తూ ఆయన ఏం చెప్పారంటే, స్వామి బోధానంద అక్కడికి తిరువాలంగాడు వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహించారండి, స్వామి వెంటబడి వచ్చేసారని చెప్పారు. పర్ఫెక్ట్. మనం ఆయన్ని తీసుకురాలేం, అంత ఉగ్రగ్రహం, అట్లాంటి మహాశక్తివంతమైన గ్రహాన్ని, పైగా ఛాయాగ్రహం, ఆయన మహాబలవంతుడు. మాంధీశ్వరుడు వారి మిగతా అన్ని ఉపగ్రహాల ఛాయాగ్రహాల కంటే కూడా మహాబలవంతుడు.
ఆయన ఇష్టం లేకుండా మనం ఆయన పేరు మీద ఇన్ని కార్యక్రమాలు నడపలేమండి. ఆయన నిజంగా అనుగ్రహిస్తేనే, ఆయన నిజంగా కూడా నా జన్మ ధన్యమై ఆయన అనుగ్రహించి నా కోరిక నెరవేర్చారు స్వామి. మిమ్మల్ని అవాహకంగా చేసుకున్నారు. ఈ ప్రాంత తెలుగు ప్రాంత ప్రజలకు, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకు ఆయన ఆశీర్వచనం ఇవ్వటానికి మీ ద్వారా ఇక్కడ వెలసారని నాకు అనిపిస్తా ఉంది. సో ఇంకొకటి గురుగారు, ఏ ఆచారం ప్రకారం ఇక్కడ వామాచారం కూడా చేస్తారు స్వామికి అంటున్నారు కదా, ఇక్కడ ఎలాంటి ఆచార ప్రకారంగా మనం పూజలు చేస్తాం స్వామి? మాందేశ్వర స్వామి వారికి వామాచారం ప్రకారంగా చేసే ఆచారం మా దగ్గర లేదు. అక్కడ చేస్తారు. తమిళనాడు, కేరళ ప్రాంతంలో కళ్ళు, సారాయి, మత్స్యం, మాంసం అవన్నీ నివేదించి గుళిక అని మత్స్యకారులు వాళ్ళందరూ సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు అదంతా చేసే ఆచారం ఉంది. కానీ మేము శాంతి పౌష్టికంగానే దక్షిణాచార ప్రకారంగానే కోశమాండ దీపారాధన, కోశమాండ బలులు ఇవే తప్పితే మేము జంతు బలులు గాని వేరే వేరే పదార్థాలు, మత్స్య మాంసాదులు ఇవన్నీ నివేదన మాందేశుల వారికి లేదు. అభిషేకం లింగ రూపంలో ఉన్నారు కాబట్టి ఎందుకు భృగు శాపం చేత శివునికి రూపంతో పూజ లేకపోయినప్పుడు, రూపం లేకుండా ఉండేటప్పుడు నిరాకారమే కదా లింగ రూపం కూడా, కాబట్టి ఆయన చేశారు. ఈయనకి రూపం లేదు, ప్రేతగ్రహం కాబట్టి ఈయన కూడా ఈశ్వర శబ్దం ఉంది కనుక మాంధీశ్వర అన్నాం కాబట్టి ఈశ్వరత్వం శబ్దం ఉండేవాళ్ళు ఎవరు? వెంకటేశ్వరుడు. కలో వెంకట నాయక, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, మాందీశ్వరుడు, శనీశ్వరుడు, మహేశ్వరుడు, భైరవేశ్వరుడు. సో ఈశ్వర శబ్దం 7-8 మందికే ఉన్నాయన్నమాట. ఈ మాందీశ్వరుడు వారిని కూడా లింగ రూపంలో పూజించాం కాబట్టి అభిషేకము, అర్చన, హోమ ఇలా ఈ విధంగా హోమం చేసి సంతోషపెట్టి ఆయన ప్రార్థిస్తాము. ఆయన ద్వారా లాభాన్ని పొందుతాం తప్పితే, శ్రేయస్సుని పొందుతాం తప్పితే మాందీశ్వరుడి వారికి వామాచారం లేదు. కాలభైరవుడికి మా దగ్గర వామాచారంగా నడుస్తుంది. ఈ కాలభైరవుడికి మట్టుకు బిందు పూజ లేదు. నేను సన్యాసిని కాబట్టి మకార పంచకాల్లో బిందు పూజ నడపడం లేదు, కానీ మా దగ్గర అది నిషిద్ధం. కానీ మిగతా 4 రకాల మత్స్య మాంసాదులన్నీ కూడాను నివేదన జరుగుతాయి స్వామివారికి. ఇక్కడ జరుగుతుంది కాలభైరవుడి దగ్గర. వైన్తో అభిషేకము, వైన్ నివేదన, వైన్ వెలిగించి హారతి ఇవ్వటము, మత్స్యాదులు, మాంసాదులు, మధు వీటితో ముద్రలతో హవనం చేయటం, పూజ చేయటం ఇదంతా కూడా వామాచారంగా. ఏ టైంలో జరుగుతుంది? మామూలుగా అమావాస్య, అష్టమి, పౌర్ణమి, స్వాతి నక్షత్రం, నరసింహస్వామి ఎలా స్వాతి నక్షత్రము, మన కాలభైరవుడి వారిది కూడా స్వాతి నక్షత్రమే. స్వాతి నక్షత్రం రేపు 1వ తేదీ శుక్రవారం స్వాతి నక్షత్రము, పౌర్ణమి కూడా వచ్చింది May 1. చాలా 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 విశేషంగా చేస్తారు. జంతు బలుడు కూడా ఇస్తారు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమాలను అనుసరించి గుడిలో కాకుండా కాస్త దూరంగా భక్తాదులు తెచ్చుకున్నటువంటి పదార్థాన్ని అక్కడ బలిహరణం చేసి అవి ఏదైతే తంత్రశాస్త్రంలో చెప్పబడిందో, ఆగమ శాస్త్రంలో, ఆ భైరవాగమంలో, తాంత్రిక భైరవాగమంలో చెప్పబడినటువంటి విధానంగా చేస్తారు. ఆ మాంస ఖండాలతో హవనం చేయటం ఉంది. ఏది పెద్ద పెద్ద తీవ్రమైన ఇబ్బందులే కాదు, పెద్ద పెద్ద రాజకీయ పదవులు కావాలి, ఏదైనా శత్రు జయం పొందాలి, ఏదైనా పెద్ద పెద్ద కోర్టు తీర్పుల్లో అనుకూలతగా రావాలి, ఏది నైతిక నియమాలకి, చట్ట నియమాలకు వ్యతిరేకంగా కాదు కానీ రాజ నియమాలకు వ్యతిరేకంగా న్యాయం ఉండి అయినా కానీ మనం కష్టపడుతున్నాం. అటువంటిప్పుడు భగవంతుడు మనకి సాయం అప్పుడు ఆ తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి భైరవాగమంలో చెప్పబడినటువంటి విధానాలను అనుసరించి వామాచారంగా చేస్తారు. గ్రేట్ గురుగారు. చాలా మంది ఇప్పుడు ఇలాంటి వామాచారంలో పూజలకి కామాఖ్యాలయం దాకా వెళుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. నా పరిధిలో ఒక 4-5 వేల మందిని ఈ సంవత్సరం చూచానండి. ఈ సంవత్సరం 3 నెలల నుంచి వాళ్ళల్లో ఒక 500-600 మంది అసలు అసాధ్యం, మా జీవితం అయిపోయింది అనే వాళ్ళకి పునరుజ్జీవితం వచ్చింది మళ్ళీ. అంతటి అనుగ్రహించే శక్తి కలిగిన వారు భైరవులు, కాలభైరవులు. తర్వాత గురుగారు, ఇప్పుడు మాంధీశ్వరాలయంలో ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆలయంలో ఏ పూజ చేయించుకోవాలి? జనరల్ గా ఒకటే పూజ, పళ్ళ రసాలు, పంచామృతాలు, కొబ్బరి బొండం, క్షీర అదే గంగోదకం, తర్వాత కొబ్బరి నీళ్లు, నారికేళోదకం, మన బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఇవన్నీ జనరల్ గా విడిగా అని ఏమి లేదు. ఒక్క వివాహం కావటం లేదు అనుకునేటప్పుడు మట్టుకు చాలా రకరకాల పుష్పాలు, 108 రకాల పుష్పాలు సేకరించి ఆ పుష్పాలతో అర్చిస్తారు స్వామికి. పుష్పాభిషేకం
జలాభిషేకం ఎట్లాగో ఆ బుట్టలు పుష్పాభిషేకం చేస్తే ఆయన చల్లబడి సంతోషించి ఆనందిస్తారంటారు. దుష్ట ప్రయోగాలు శత్రు బాధలు ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి ఉప్పు మీద నువ్వులు వేసి ఎర్రవత్తి ఒకటి నల్లవత్తి ఒకటి ఇక్కడ వెలుగుతుంది చూసారా, ఈ విధమైనటువంటి విధంగా చేసినప్పుడు శత్రు బాధలు కోర్టు కేసులు అవన్నీ వెళ్ళిపోతాయి. వివాహాది శుభకార్యాలు జరగాలి, సంతానం కలగాలి ఆయన మొక్కుకోవాలి. పేపర్ మీద రాసి ఆయన పెట్టి అక్కడ పుష్పాలతో మారేడు దళాలతో రకరకాల పుష్పాలతో ఆయనకు అర్చన చేస్తే అభిషేకంగా చేసినట్టయితే కూడాను పుష్పమాలను గుర్తు చేస్తే శివుడికి ఎలా చేస్తే ఇష్టమో మాందేశుడి వారికి ఇంచుమించుగా అంతే ఇష్టం. సో ఇప్పుడు సంతానం కలిగిన వాళ్లకు, తర్వాత మీరు అన్నట్టుగా కోర్టు కేసులు ఉన్న వాళ్ళకు, తర్వాత ఇంకా ఎట్లాంటి సంతానం కలిగిన వాళ్ళకి, వివాహం జరిగిన వాళ్ళకేమో పుష్పాలు 108 రకాల పుష్పాలు సేకరించి పుష్పాభిషేకము పుష్పార్చన. ఓకే. అదే కోర్టు కేసులు శత్రు బాధలు భూత ప్రయోగాది బాధలు ఉన్నప్పుడు అభిషేకం అర్చనతో పాటు కూష్మాండ బలి, ఏది పసుపు కుంకుమ వేయకుండా బూడిద గుమ్మడికాయలు, చాలా బూడిద గుమ్మడికాయలు కట్ చేసి ఆయన దగ్గర కొబ్బరి చెప్పులు ఎలా పెడతాం అలా పెట్టడం. కొన్ని బూడిద గుమ్మడికాయల దీపారాధన 19, 108, 1 బూడిద గుమ్మడికాయల్ని కట్ చేసి దాంట్లో నువ్వుల నూనె, ఆవాల నూనె, వేప నూనె, వివిధ కామ్య కర్మలకు ఇప్పుడు శత్రు సంహారం కావాలి. సంహారం అనకూడదు, శత్రు బాధ తగ్గాలి. వేప నూనెతో చేస్తే సంతోషిస్తారు. ఎర్రవత్తితో చేయాలి. అదే ఇలా క్షుద్ర పీడితులు, క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయనుకో, ఆయన ప్రేతగ్రహం అంటాం కాబట్టి ఈ ప్రేత శక్తులన్నింటినీ తీసి అవతల పడేస్తాడు. ఆయన ఉగ్రగ్రహం కాబట్టి అప్పుడు నల్లవత్తితో దీపారాధన చేయాలి. అలా ఆవాలు వేసి చేయాలి. ఆవాలతో నువ్వులు వేసి మూట కట్టి చేసే ప్రక్రియ. కాలభైరవుడి దగ్గర కూడా నువ్వులు, నల్ల వస్త్రంలో నువ్వులు వేసి బూడిద గుమ్మడికాయలు నువ్వుల నూనె పోసి 2 ఒత్తులుగా పెట్టి చేస్తే 7.5 దోషం ఉన్న, అష్టమి శని దోషం ఉన్న, అర్ధాష్టమి శని దోషం ఉన్న అవన్నీ నివృత్తి అయిపోతాయి. సో ఇప్పుడు మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి విపరీతంగా, ఏళ్ల తరబడి అన్ని ఏదో కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు, ఎంతో కష్టం. అలాంటి వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఉందో? దానిమ్మ రసం, దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయమనండి. అబ్బా. దానిమ్మ అని ఉంటుంది, దానిమ్మ పువ్వులు ఉంటాయి, ఆ దానిమ్మ పువ్వులతో అర్చన చేయమనండి. బూడిద గుమ్మడికాయ కట్ చేసి పసుపు కుంకుమ వేయకుండా నివేదన చేస్తూ ఉండమనండి. రోజు గుళిక కాలం ఎంచుకోమనండి, ప్రతి గుళిక కాలం ఎంచుకోమనండి. ముఖ్యంగా శనివారం నాడు వాళ్ళ జన్మ నక్షత్రం వచ్చిన శనివారం గుళిక కాలం ఉదయకాలంలో చేయమనండి. దానిమ్మ రసం చేయమనండి. భూ వివాదాలు కానీ, సంతానం కానీ, వివాహం కానీ, అసలు ఆర్థిక సమస్య అంటే దానిమ్మ పువ్వు, దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేస్తే వెంటనే కరుణిస్తారు. అద్భుతమైన పరిష్కారం. నిజంగా ఇప్పుడు అక్కడి నుంచి చాలా ఇక్కడ వేరే దూర ప్రాంతాల నుంచి రావాలనుకుంటారు, ఇక్కడ ఉండటానికి దానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? అంటే రూములుగా లేవండి, 1 రూము 2 రూములే ఉన్నాయి. అది కూడా చాలా వృద్ధులైపోయిన వాళ్ళకి, కొంచెం వికలాంగులైన వాళ్ళకి ఇస్తాను తప్పితే అందరికి ఇవ్వము. ఒక 7-8 పడుకునే డార్మేటరీ లాగా ఒక బల్ల తయారు చేసాం. సిమెంట్ తో 8 అరుగులు తయారు చేసాము. మాందేశ్వరుల ఆలయంలో ఇప్పుడు మీరు చూసే ఇక్కడ ఒక 30 మంది దాకా పడుకోవచ్చు. ఆ కాలభైరవ టెంపుల్లో ఒక 30-40 మంది పడుకోవచ్చు. కాలభైరవ టెంపుల్ పైన వర్షాకాలం కాకపోతే ఒక 20-30 మంది పడుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ సౌకర్యమే కలిగించగలిగాము. భవిష్యత్తులో దాత, ఇప్పుడు ఈయన ఒక దాత, మాకు చాలా అద్భుతమైన దాత, ఒక 100 పడకలతో నిర్మాణం చేసేటువంటి ఒక షెడ్డుని నిర్మాణం చేద్దాం భవిష్యత్తులో. తన సహచరులు అందరితో ఆలోచిస్తున్నారు. ఆయన చాలా గురువు గారు ఇక్కడ నిద్ర చేయడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే మేము పని కట్టుకుని ఈ యంత్రాలన్నీ స్థాపించాం. పిరమిడ్ లో యంత్రాలు పెట్టి, మామూలుగా యంత్రాలు పెట్టి, ఏదైనా దేవాలయంలో శుభాశుభాలకు మనం వెళ్ళి, ముఖ్యంగా అశుభ కార్యాలు అయినప్పుడు ఒక నిద్ర చేస్తాం. ఏదైనా పని కావాలనుకున్నప్పుడు 3 నిద్రలు చేసి వస్తే అవుతుందంటారు. ఎందుకని ఒక్కొక్క క్షేత్రానికి ఒక యంత్ర మహిమ ఉంటుంది. మా దగ్గర మేమేం పెట్టామంటే యంత్ర మహిమ 3 పగళ్ళు 3 రాత్రులు ఇక్కడ నిద్ర ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత శాంతి. ఏదో ఒకసారి చేసి మొక్కుబడికి వెళ్ళిపోకుండా తరచుగా 3 పగళ్ళు 3 రాత్రులు నిద్ర చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ మనోకామన తప్పకుండా తీరటం నేను చూశాను. అద్భుతం గురుగారు. సరే, వారు వచ్చిన వారందరూ కూడా మేము టిఫిన్లు, అల్పాహారం, భోజనాలు అదంతా కూడా ఏమాత్రం రుసుము తీసుకోకుండా, ఏది ఇక్కడ నిద్రించినందుకు కానీ, ఆహారం అది అందించినందుకు కానీ, ఇక్కడ సౌకర్యాన్ని వినియోగించుకున్నందుకు కానీ ఏ రూపాయి మేము తీసుకోం. వాళ్ళు ఏదైనా అన్నదానానికని కానీ, ఇక్కడ ఉన్నందుకు కానీ వాళ్ళు ఏమన్నా ఇస్తే తప్పితే మేము ఏ రూపంగా కూడా ధనాన్ని సంపాదించే దానికోసం కాదు ఈ సంస్థ.
అలానే దక్షిణామూర్తి మన వెనక ఉన్నారు. ఆయనకు కూడా గురువారం నాడు ఉదయం పూట 8 నుంచి 9 లోపు ఆ గంట కాలంలో పసుపు నీళ్లతో, పంచామృతాలతో, పళ్ళరసాలతో పసుపు వస్త్రం కట్టి, శనగల మాల వేసి, పసుపచ్చ పూలు అలంకారం చేసి, ఈ శనగపిండి బెల్లంతో మైసూరు పాకు, తొక్కుడు లడ్డు ఇలాంటి వాటివి తయారు చేసి పులిహోర పాయసంతో పాటుగా విశేషంగా శనగపిండి బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదన చేసి చేసుకుంటారు. గురువు మకరంలో నీచుబొంది ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని గురుగ్రహం సరిగా లేనప్పుడు, తర్వాత సంతానం కలగనప్పుడు, వివాహం కలగనప్పుడు, ముఖ్యంగా పిల్లలకు విద్య రానప్పుడు, నిజంగా విద్య పిల్లలకు రావట్లేదంటే దక్షిణామూర్తి అద్భుతం అండి. ఆయన మాట్లాడకుండానే మహారుషులకు విద్య బోధిస్తారంట. మొదటి ధ్యాన శ్లోకంలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టంతే వశదుషిగణైరావృతం బ్రహ్మనిష్టై అని శ్లోకంలో ఉంది. చుట్టూతో ఉండేవాళ్ళు 1000 సంవత్సరాల వృద్ధులు, ఆయన 16 ఏళ్ల బాలుడు వటవృక్షం కింద ఉంటాడు, చక్కగా ముద్ర వేసి చిరుముద్రలో ఉంటారు. అయినా ఆయనందరూ విద్య నేర్చుకుంటా ఉంటారు. ఆయన ఏం చెప్పడు నోటితో, వైఖరి వాకుతో. పరా పశ్యంతి మధ్యమ వైఖరి 4 వాక్కులు. ఆ పరావాకుతో వారు అంతర్లీనంగా కిరణాల ఉపగ్రహాల నుంచి అట్ట కిరణ మన ఫోన్లు ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఎట్లా వినపడుతుందో అలా. గురుగారు ఇప్పుడు ఏ రోజుల్లో ప్రధానంగా ఇక్కడ దర్శించుకోవాలి? ఏదైనా పర్టికులర్ డేస్ ఉంటాయా? ఎప్పుడైనా రావచ్చా? లేకపోతే విశిష్టమైన రోజులు, తిథులు ఏమున్నాయి? దర్శించుకునే దానికి ప్రత్యేకంగా పర్మిషన్ అవసరం లేదండి. ప్రతిరోజు దేవాలయాలను దర్శించుకోవచ్చు. ఏదన్నా పరిహార పూజలు చేయాలంటే మట్టుకు మాందీసుడి వారికి అయితే శనివారమే ఓన్లీ. లేదా విడిగా వాళ్ళు పూజించుకుంటారంటే వారి జన్మ నక్షత్రం వచ్చినటువంటి ఏదైనా వారం రోజుల గుడికి కాలంలో వారికి విడిగా చేసి పెడతాం. అదంతా కూడా ఫోన్ మీద మాట్లాడి ఆ సమయం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. రాగానే మనం పూజ చేయండి, లేకపోతే మాకు వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఏ రోజు బెటర్ వాళ్ళకి చెప్తారు. ఆ రోజు మళ్ళీ పిలిపిస్తే ఆలోచన మేము చేసి పెడతాం. మేము చెప్పిన టైంలో రావాల్సి ఉంటుంది. మామూలుగా విశేషత ఏంటంటే ఆశ్రమంలో శనివారాలు, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం, మహాకాల భైరవుడిది. ఆ రోజున విశేషత ఉంటుంది. పౌర్ణమి, అమావాస్య ఆయనకి ఇష్టమైనటువంటి తిథులు. ముఖ్యంగా అష్టమి, అది కూడా కాలాష్టమి. పౌర్ణమి తర్వాత అష్టమి ఆయనకి చాలా ఇష్టం. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కాలాష్టమిని ఉపయోగించుకోవాలి. భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నాయి జాతకంలో, అష్టమి శని, అర్ధాష్టమి శని, ఏలినాడు శని ఉన్నాయి, భూత ప్రయోగాలు ఉన్నాయి, శత్రు బాధలు ఉన్నాయి అనుకునే వాళ్ళు అమావాస్యను ఉపయోగించుకోవాలి. ఒకే ఒక్క మాట అండి, ఆఖరిగా కాలభైరవుడి దగ్గర 19 బూడిద గుమ్మడికాయలు గనక, అంటే 38 దీపాలు వెలిగించినట్లయితే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ వారికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కలుగుతుంది. నామినేటెడ్ పోస్టులు కావాలి, నామినేటెడ్ పోస్టులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ లిమిటెడ్స్లో శాశ్వతంగా ఉద్యోగ భద్రత ఉండేటువంటి ఉద్యోగాలు దొరకటం, రాజకీయ నాయకులకు పదవులు రావటం కూడా నేను చూశాను ఈ గత 33 ఏళ్లుగా. అమావాస్య పౌర్ణమి రోజు కూష్మాండ దీపారాధన 19 కూష్మాండాలను చేసి 38 కూష్మాండ దీపారాధన చేసినట్లయితే 100కు 90 పాళ్ళు ఉద్యోగాలు రావటం, రాజకీయ పదవులు రావటం, నామినేటెడ్ పోస్టులు రావటం కూడా నేను స్వయంగా చూశాను. గురుగారు ఇప్పుడు దక్షిణామూర్తి గారు ఉన్నారు, తర్వాత కాలభైరవులు ఉన్నారు, తర్వాత మాంధీశ్వర ఆలయం ఉన్నది, గోశాల ఉన్నది. సో ఇవన్నీ కూడా రకరకాల సమస్యలకు, అన్ని రకాల సమస్యలకు ఎక్కడో దగ్గర ఒక ఏకైక పరిష్కారంగా ఈ క్షేత్రం కనపడుతుంది నాకు. అయితే సో మన ఇంటర్వ్యూ చూసి కావాలని ప్రత్యేకంగా ఆలోచించి పెద్దలను సంప్రదించి ఏకైక పరిష్కారంగా మా గోశాల, మా కాలభైరవ క్షేత్రం, మాందేశ్వర దక్షిణామూర్తి ఆలయాలు ఉండాలనే ఉద్దేశంతోనే స్థాపించాము. ఇదిగో వీరి బంధువులు ఒక ఆయన శివాలయాన్ని కూడా స్థాపించాలి, అది ఉంటే కూడా ఇంకా లోటు లేదు. నవగ్రహాలయం కూడా ఉంటే పోయిందే ఉంది, నవగ్రహాలయం కూడా ఒకటి పెడదామని ఆలోచిస్తుంటే ఇక అవి 2 కూడా వస్తే మొత్తం సమగ్రం అయిపోయినట్లే. ఎలాగో మన నరసింహస్వామి పక్కనే ఉన్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే వచ్చిన వాళ్ళు అక్కడ దర్శనం చేసుకోవచ్చు. గురుగారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి మన ఇంటర్వ్యూలో పూర్తి స్థాయి సమాచారం చాలా వరకు ఇచ్చినా గానీ
ఇంకా ఎక్కడో వాళ్ళ సమస్యకు వాళ్ళు ఒకవేళ రావాలనుకున్నారు, ఏ రోజు రావాలి, ఎలాంటి పూజా ద్రవ్యాలు తెచ్చుకోవాలి, ఎన్ని గంటలకు రావాలి, ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి కదా గురువు గారు. మనం ఫోన్ నెంబర్ ఇద్దామండి. ఆ ఫోన్ నెంబర్ కి వాళ్ళు ఫోన్ చేసినట్లయితే స్వామీజీకి ఖాళీ ఉన్న టైంలో ఆశ్రమంలో దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల సమయాల్లో వాళ్ళని మనం ఆహ్వానించవచ్చు, వారితో మాట్లాడి వారి జాతకం, అది కూడా మేము జాతకం చూడటం కూడా మా వృత్తి. జాతకం చూసి జాతకంలో మాంది ఎక్కడ ఉన్నారు, శని నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అది ఏది దోషం, దక్షిణామూర్తి పూజ కావాలా, మాందేశ్వరి పూజ కావాలా, అసలు గోవులు చాలండి అన్ని దోషాలు తీసివేయటానికి. ఫలానా ధాన్యం, ఫలానా పదార్థం, ఫలానా పనికి పెండ్లు అవ్వట్లేదు, టమాటా పండ్లు బెల్లం పెట్టమనండి, కొంతకాలం పెండ్లు అయిపోతుంది. పాలకూర పెట్టమనండి, ఆర్థిక సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఏది అలా ప్రతి పదార్థానికి నవధాన్యాలు నానబెట్టి పెట్టమనండి, గోవులకి ఇష్టంతో పెట్టమనండి. అక్కడ నిలబడి అప్పుల బాధలు ఉన్నాయి, ఆ ఎర్ర కందిపప్పు ఉంది కదా, అది చక్కగా నానబెట్టి పట్టుకొచ్చి పెట్టమనండి. సూపర్. ఎన్నో రకాల పరిష్కారాలు. గురువు గారు మీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మనం ఇద్దాము, ఇస్తే ఎవరికైతే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ వాళ్ళు ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి రావడానికి అనుకూలంగా ఒక నెంబర్ ఇద్దాం. అయితే గురువు గారు మీరు జ్యోతిష్యంతో పాటు ఇక్కడ నేను ఇంతకుముందు చూశాను, నేను వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఈ మందులు కూడా ఇస్తున్నారు, ఆయుర్వేదిక్ కాదు, మూలికా వైద్యం, గోపంచక వైద్యం, మూలికా వైద్యం అనమాట. ఏదైనా మోకాళ్ళ నొప్పులు, మొలలు, ఫైల్స్, కిడ్నీ స్టోన్స్, ఇలాంటి మైగ్రెయిన్ ఉన్నా, ఏదన్నా ఆస్మా లాంటి జబ్బులు ఏదన్నా ఉన్నా, కడుపులో ఏదైనా అల్సర్స్ ఉన్నా, ఏదైనా చాలా వరకు గోపంచక వైద్యాలతో, మూలికా వైద్యంతో చేతనైన మట్టుకు, అన్ని కాదు కానీ కొన్ని చాలా ముదిరిపోయి క్రానిక్ అయిపోయిన వాటిని కాకుండా సింపుల్ గా ఉన్నాయి. పెద్దగా ఆహార నియమాలు మార్చడం వల్ల కొద్ది గొప్ప గోపంచక వైద్యాలు, మూలికా వైద్యంతో నయం చేయగలం అనుకునేటువంటి వాటన్నిటి నిద్రలేమితో బాధపడుతున్నారు. అద్భుతమైన మందు ఉంది మన దగ్గర, ఆనికాయలు ఉన్నాయి, అద్భుతమైన మందు ఉంది. ఒక 10 రోజులు వాడి పని చేయలేదు అనకూడదు, 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. జ్యోతిషం చెప్పి ఇక్కడ ఉండే దేవతలకు పూజలు చేయించి పరిష్కారం చేయించడం పెట్టుకున్నాము. చేతనైన వరకు వైద్యం చేసి కూడా ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఆలోచన మాకు. మేము ఎందుకు అసలు మీ అందరు ఛానల్స్ వారు వస్తే మేము ఇంత ఆలోచించి మాట్లాడుతున్నామంటే 10 మందికి తెలిస్తే, ముఖ్యంగా దేవాలయాలకు వచ్చేవారు ఎంతో కొంత ఏదో దక్షిణ ఇస్తారు, లేదా పూజా ద్రవ్యాలు తెచ్చుకుని పూజ చేయించుకుంటారు. ఆ దేవుడికి ఏదో నివేదన పెట్టడమే, ఆయన ఏం కోరడు. చీకట్లో ఉంచినా లైట్లు 100 లైట్లు వెలిగించినా ఒకటి, ఆయనకి ఒక గుడ్డు దీపం పెట్టినా ఒకటి. కానీ గోవులు చూడండి, వాటికి నీరు కావాలి, దానా కావాలి, ఆహారం కావాలి, వాటిని సేవ చేసేదానికి మనుషులు కావాలి, వారందరి జీతాలు కావాలి. అంచేత ముఖ్యంగా ఈ దేవాలయాల కంటే కూడాను, దేవాలయాలు వాళ్ళ ప్రయోజనాల కోసం వస్తారు, తప్పకుండా సుఖపడతారు, శుభ ఫలితాలు, లోక కళ్యాణం. గోమాతల మట్టుకు ఈ దేశంలో చాలా గోవులు ఉండే. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభాతో దేశ విభజన జరిగినప్పుడు, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 100 కోట్ల గోవులు ఉంటూ ఇప్పుడు 3, 4, 5 కోట్ల గోవులు లేవు. వాటిలో కూడా 1 కోటి గోవులు పనికిరాని, సరైనటువంటి A2 కాదు, A1 గోవులు, వాటి ఉత్పత్తులు హాని చేసేవిగా ఉంటున్నాయి అన్నమాట. వాటి వ్యర్థాలు కానీ, వాటి తీసుకునేటువంటి ఆహారం కానీ సరిగా ఉండటం లేదు. అంచేత ఈ గోశాలలే కాకుండా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామాల్లో, ప్రతి వ్యవసాయ బావుల దగ్గర స్వదేశీ గోవులు నడపాలి. ఇలాంటి అనాథ శరణాలయాలు కూడా దీనంగా బాధపడకుండా తుష్టిగా ఆహారం తీసుకుని ఆనందంగా ఉంటే గ్రామానికి, దేశానికి, లోకానికి శాంతి. కాబట్టి ఆ గోశాలకి ఏదైనా సహాయం చేసే దాతల్ని మీ ఛానల్ ద్వారా మాకు సహకరించేటట్టుగా పంపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గురువుగారు చాలా సంతోషం. గురువుగారు ఇవాళ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఇంతకుముందు నేను ఒక మాట అన్నా, లోక కళ్యాణం కొరకు మాంధీశ్వరుడు ఇక్కడ వెలిశాడు. అవునండి, మీ ద్వారా. సో రకరకాల సమస్యలకు పరిష్కారం, ఒక సైడు దక్షిణామూర్తి, ఒక సైడు కాలభైరుడు, ఒక సైడు మాంధీశ్వరుడు, ఒక సైడు గోశాల. సో ఇలాగా అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. గురువు గారు జ్యోతిష్యం చెప్తారు, అలాగే మూలికా వైద్యం చేస్తారు. ఇలాగా అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు నిద్ర చేసి ఇక్కడ ఈ క్షేత్రాన్ని గనక దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనటంలో ఎలాంటి సందేహము లేదు. ధన్యోస్మి గురువు గారు. నమస్కారం. థ్యాంక్ యూ.